నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన ఆరుగొలనులో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్. పాల్గొన్న వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ అరెస్టులు మానుకుని తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి. ఏలూరు పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షులు కారుమూరి సునీల్. అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం ఇచ్చి మోసపోవద్దు. జిల్లా లోక్ అదాలత్ చైర్మన్ మేరీ గ్రేస్. గమినీ ఫంక్షన్ హాల్లో వేడుకగా జరిగిన సిరిమువ్వ వార్షికోత్సవం. తాడేపల్లిగూడెంలో రైతు బజార్కు రిబ్బన్ కత్తిరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆరుగొలను గ్రామంలో రాష్ట్రంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ చైర్మన్ వలవల బాబ్జీ, జిల్లా కలెక్టర్ నాగరాణి, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, చిర్రి బాలరాజు, సొంగ రోషన్, పాలూరి వెంకటేశ్వరరావు, నరిసే సోమేశ్వరరావు, సర్పంచ్ బుజ్జిబాబు, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, దువ్వా శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పుల్లాబాబీ, అడపా ప్రసాద్, సజ్జా సుబ్రహ్మణ్యం, షేక్ బాజీ, సబ్నివీసి కృష్ణమోహన్, ఆకాశం స్వామి, పద్మనాభుని మురళి, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, తోట సత్యనారాయణ, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏమండి గురుగారు మీరు వెనక్కి మన అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన తాడేపల్లి నియోజకవర్గం, అలాగే మన ఆచంద్ర నియోజకవర్గం అలాగే గౌరవనీయులు అదేవిధంగా అదేవిధంగా నమస్కారం. కొంచెం స్టేజ్ కొంచెం ఖాళీ ఉంచండి. శాసనసభ్యులు మా పోలవరం మీదుగా ఇతర పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు గెలిచార సైనికుడిగా ఈ జిల్లాను ధాన్యం కొనుగోలు అనేది మన రాష్ట్రంలో ఒక చక్కటి సాంప్రదాయం, ఒక పండుగ. అది కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రమే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఒక చక్కగా పాల్గొనే కార్యక్రమం, ఒక బాధ్యతతో చేసుకునే కార్యక్రమం. రైతులతో పాటు స్థానికంగా ఉన్న నాయకత్వం కూడా ఒక బాధ్యతతోటి మిల్లర్లతో సంప్రదించి మిల్లర్లు కూడా దాంట్లో పాల్గొనే కార్యక్రమం. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక పండుగ వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమం. కానీ 5 సంవత్సరాల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా రైతులను నష్టపోయారో, ఏ విధంగా ఈ ప్రక్రియని దుర్మార్గంగా వాళ్ళ స్వార్థ కోసం మార్చుకున్నారో మనం గుర్తుపెట్టుకోవాలి.
నిరంతరం మనం ఇటువంటి సభలో ఈ సమస్యల గురించి గతంలో జరిగిన విషయాలు ప్రస్తావించాల్సిన బాధ కూడా కలుగుతుంది. కానీ చెప్పక తప్పదు, నా బాధ్యత. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే 41,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళారు గత ప్రభుత్వం. ఏ విధంగా రైతులకు ఆత్మహత్య? ఎన్నికల సమయంలో రైతు గురించి మాట్లాడతారు, ధాన్యం కొనుగోలు గురించి చెప్తారు. ఈ రోజు కూడా మీరు చూశారు, కుక్కల పత్రికలో బాగా రాయించుకుంటూ ఉంటారు, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మీ అందరూ కూడా నేను మాట ఇస్తున్నాను, ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం అభివృద్ధి సమానంగా చూస్తారు. ఈ రోజుకి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు అవసరం అంటే, మనం ఆహార భద్రత గురించి ఎవరు కూడా ఈరోజు ఆందోళన చెందడం లేదు. దాదాపు 70 సంవత్సరాలు పట్టింది మన దేశంలో. ఎవరు కూడా ఆకలితో నిద్రపోకుండా ఉండాలని తప్పకుండా రైతాంగం నిలబడ్డారు. మీరంతా చేసిన కృషి వల్లే ఈ రోజు మనం ఇంత ధాన్యం పండించగలుగుతున్నాం. అన్నపూర్ణ లాంటి ఈ జిల్లాలో ఎంత ఆదర్శవంతంగా రైతులు నిలబడ్డారో నేను తెలుసు. కాబట్టి ఆకలి గురించి ఎవరు కూడా ఇబ్బంది పడడం లేదు. కానీ సమాజంలో కింద స్థాయిలో నలిగిపోయే కుటుంబాలు ఈ రోజుకి కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో విధంగా ప్రభుత్వం నుంచి మనం వెసులుబాటు కల్పించాలి. అందుకోసమే ఈ సంక్షేమ కార్యక్రమాలు. సంక్షేమం అనేది అవసరం. పేదవారికి మనం నిలబడాలి, ఇల్లు కట్టించాలి, పెన్షన్లు ఇవ్వాలి, హాస్పిటల్ ఖర్చులు మనం భరించాలి. ఆకలితో ఉండకుండా ప్రభుత్వం నుంచి మనం రేషన్ సరఫరా కూడా చేయాలి. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, ఇంటింటికి రక్షణ మంచిని పథకం అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. R&B రోడ్ల గురించి బొలిశెట్టి గారు చెప్పారు. ఖచ్చితంగా ఆయనలో ఉన్న ఆవేదన మీరందరూ ఏ విధంగా తాడేపల్లిగూడెం ప్రజలు అద్భుతంగా ఆయన్ని ఒక శాసనసభ్యుడిగా గెలిపించారో నమ్మకంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేమందరం కూడా ఆయనకి ఆ విధంగా బలం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే తప్పకుండా నిలబడతాం. కూర్చో తప్పకుండా తాడేపల్లిగూడెంలో మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. దయచేసి ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాల్లో మీరు మనస్పర్ధలు పెంచుకోబాకండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమి నిలబడినప్పుడే కేంద్రం నుంచి గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందిస్తున్న సహాయంతో మన పోలవరం కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అమరావతి రాజధాని కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం. 27వ తారీఖున ఈ కార్యక్రమం జరగబోతుంది. అప్పుడు తుఫాన్ రీత్యా మనం జరుపుకోలేకపోయాం. మనోహర్ గారు అంతా చూసి ఈ రోజు చాలా ఎక్కువ ఉంటుంది, ఎమ్మెల్యే గారు దీన్ని ఖచ్చితంగా మనం ఒక రోజు పెట్టుకుందాం, నాకు ఇష్టం లేదు ఈ రోజు చేయాలని ఉంది, కానీ తప్పదని చెప్పి చేయించడం. అంతేకాదు ఆయన ఫోన్లోనే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పీపీసీ సెంటర్ ఓపెన్ చేసినా చేయకపోయినా ఎవరైనా రైతులు ధాన్యం తీసుకొస్తే అక్కడ మిల్లు తోలమని చెప్పడం, దానికి కలెక్టర్ గారు, జేసీ గారు కూడా మరి ఆయన చెప్పి దాదాపు ఆ రోజు 135 టన్నుల్ని మన ఈ కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారి కొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరుగోలు గ్రామంలో మరి ఓపెన్ చేసినందుకు మనోహర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఊరు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు మన ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో జనసేన పార్టీని మరి ఎంతో ఆదరించినటువంటి ఈ ఊరు ఆరుగోలు గ్రామంలో నేను తిరిగితే ఇంటింటికి ఆ రోజు పాదయాత్ర చేస్తే ప్రతి ఇంట్లో ఒకళ్ళు వచ్చి నాతో పాటు పాదయాత్ర చేసిన గ్రామం ఇది. ఖచ్చితంగా మీ రుణం తీసుకునే విధంగా మరి మేము ఎప్పుడు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో అంతకుముందు ఏ దోపిడీ జరిగిందనేది ఇక్కడ అందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా ఈ గ్రామంలో వచ్చిన ప్రతి రూపాయిని ఈ గ్రామంలో ఖర్చు పెట్టే విధంగా ఇక్కడ అందరు పెద్దల్ని కమిటీలు వేసి అందరినీ కలిపి నడిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు కష్టపడడానికి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఒప్పుకోదు. ఎందుకంటే మీరు చూశారు, అసలు ప్రభుత్వాన్ని నమ్మని రైతు 2024 ముందు 1924 దాకా ధాన్యం తోలితే ఎక్కడ తోలాలి, ఏ మిల్లు తోలాలి, మ్యాచరేజ్ కండిషన్ ఏంటి, మీరు 25,000 ఉంటే మళ్ళీ ఆరబెట్టుకు రమ్మంటే ప్రతి రైతు కూడా లారీకి 25,000, 30,000, 40,000 ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. మరి ఆ పరిస్థితి నుంచి మన మనోహర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన మనోహర్ గారు ఈ సివిల్ సప్లై శాఖ వచ్చిన తర్వాత ఆయన అనుభవాన్ని అంతా కోట తీసి ఎక్కడ ఏ రకంగా రైతులు మనం ఆడుకోవాలి, ల్యాబ్స్ ఏంటని మమ్మల్ని అందరూ కూడా పిలిచి నేను మనం ఎలాగ రైతులను ఆదుకుంటే బాగుంటుంది, ఈ రైతులు పడిన కష్టం ఏంటని తెలుసుకున్నాను. ఇమీడియట్గా సాల్వ్ చేసి 1650 కోట్ల అక్షరాల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సి ఉంటే 15 రోజుల్లో 1650 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి సారథ్యం వహించిన దాదాపు మనోహర్ దాదాపు అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నో
మనం మార్పులు చేసుకుంటూ ఉన్నాం. మన తుఫాను వస్తుందంటే అధికారుల్ని ఇదే గ్రామంలో సెక్రటరీలు కానీ అందరినీ పడుకుని ప్రజల కష్టాల్లో మీరు ఉండాలని చెప్పిన ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, సీఎం వల్ల వచ్చింది, సీఎం లేనిపోయిన తుఫాను సృష్టించేదని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ విమర్శించే స్థాయి నీకు లేదని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజు ప్రజల యొక్క ఇబ్బందులు ఒక్కొక్కటిగా మనం చేస్తూ ఉంటే కొంతమంది విషపురుగుల్లో తయారయ్యి ప్రజలు రెచ్చగొట్టి రైతుల దగ్గర దాని గోళ్ళంటే నేను కూడా తెలియజేస్తా ఉన్నా. మనోహర్ గారు 5 లక్షల టార్గెట్ అన్న 50 లక్షల టార్గెట్ తో సంబంధం లేదు. రైతు దగ్గర ఉన్న ప్రతి గంటనే కూడా చేస్తాం శ్రీనివాస్ నువ్వే కంగారు పడకని చెప్పి మమ్మల్ని ఆదుకున్నటువంటి మీకు ఎప్పుడు కూడా ఉండడం సార్. గత రబీలో 1,650 కోట్ల రూపాయలు 75,000 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఖరీఫ్లో 65,650 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతులందరూ కూడా ఎంతో ఎదుర్కొంటున్నారు. దానికి ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్స్ అధికారులు అందరూ సపరేట్గా చెప్పేసి కోరుకుంటాను. ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ మన జిల్లాలో ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతుకి ఏ విధమైన లోటు జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. వారికి నచ్చిన వారు తెచ్చుకున్న వరిని అమ్ముకునే విధంగా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ బావగారంట అదే అంతనగర్లో అయింది ఎవరున్నారు. మన ప్రభుత్వం రాకమునుపు రైతులు ఎన్ని కష్టాలు అనుభవించారన్న సంగతే మనం ఎన్నో కార్యక్రమాల ద్వారా ధర్నాల ద్వారా వాళ్ళ ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది. ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనోహర్ గారు సివిల్ సప్లైస్ శాఖ తీసుకున్న తర్వాత విప్లవాత్మకమైన ఎన్నో మార్పులు సివిల్ సప్లైస్లో చేయడం జరిగింది. ముఖ్యంగా మరి సన్నబియ్యం హాస్టల్స్కి మరి సరఫరా చేయడంలో ప్రభుత్వం మరి తన ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గొప్పదనాన్ని చాటిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ తుఫాన్లో తాడేపల్లిగూడెం మండలం అలాగే పెంటపాడు మండలంలో రైతులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడైతే గాలి వీసి మొత్తం పడిపోయిన పరిస్థితులు. మనం ఏదైతే ఈవేళ కలెక్టర్ గారు మొన్న ఇక్కడ 2 మండలాల్లో కూడా విజిట్ చేయడం జరిగింది, రైతుల బాధలు తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎన్ని ఎకరాలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నీ కూడా మరి ఎన్యూమరేషన్ చేసి మరి ఈవేళ వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా మనోహర్ గారు డయాస్ మీద ఉన్నారు కాబట్టి వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతే రాజు, ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈవేళ ఎన్నో కంపెనీలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావడం, మరి విశాఖపట్నం అమరావతిని కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతు పక్షపాతమైన ప్రధాన లక్ష్యంతో ఈనాడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు మిత్రుడు మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రి
ముఖ్యమంత్రి మనోహర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను. రైతు పక్షాన కారణం గత ప్రభుత్వంలో 40 కేజీలకి 4 కేజీలు కాదు, డబ్బు కావాలంటే 60 రోజులు 75. మీరేదో బాధ్యత పెట్టేట్టు రైతులు ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ప్రధాన భూమిగా ఉన్నాయో మా యొక్క 17 రైతు పిల్లలు యొక్క ఒప్పందంతో 1% ఆపరేషన్స్ కూడా తెలుసుకోకుండా పొరుగు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పడం ధైర్యంగా ఉంది. ఎవరు రైతు లేదా తప్పడం కాబట్టి ఇది రైతు పక్ష ప్రభుత్వం అని చెప్పడంలో ధైర్యంగా చెప్తా ఉన్నాం. కారణం చెప్పాలని వ్యవసాయ పార్టీ నాయకులు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు ఇక్కడ చెప్పమని చెప్పండి. కారణం ఏంటంటే పరుగు లేదు. ఇక్కడ రైతు భరోసా కేంద్రంలో 17, 18, 20% ఉంటే రైతు పిల్లల ఖాతాలో కూడా 18, 17 ఉంది. దానికి తగ్గట్టుగా డబ్బుని 24 గంటలు ఇస్తా ఉన్నాం. 24 గంటలు ఇస్తా ఉన్నాం. ఇందాక రైతు చెప్పాడు గంటన్నర వచ్చిందని. ఏదైతే 1920 జరిగిన పరిపాలన, రాక్షస పరిపాలనలో రైతులు నలిగిపోయి, ఎందుకంటే అమ్మిన ధాన్యం డబ్బులు రాక, పండిన పంట కొనేవాళ్ళు లేక మరి నానా బాధలు పడి చాలామంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఆదుకునే నాదులు లేడు. ఎవరి కాళ్ళ జేబులు నింపుకునే పరిస్థితి చేశారు అప్పుడున్న నాయకులందరూ కూడా. ఇది నిజం. మరి ఈ జరిగిన 2024 ఏదైతే మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, మరి ఇందాకే మంత్రి గారు నడిచి చెప్తారు రైతు 24 గంటల్లో డబ్బులు పడిపోయాయండి మాకని. నిజంగా లాస్ట్ సీజన్ ఖరీఫ్లో, రబీలో రైతులు ఎంత ఆనందపడ్డారంటే, ఇంత ఆనందం ఎప్పుడు ఎలగడం మా జీవితంలో. ఇలా ధాన్యం పడితే డబ్బులు పడతాయని ఎరగొమ్మాం. ఓ పక్కన గవర్నమెంట్లో డబ్బు లేకపోయినా అటు సంక్షేమ పథకాలకు కానీ, ఇటు రైతు సంబంధించిన సమస్యల్లో కానీ చక్కగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో చక్కగా ఎదురుకెళ్తుందని రైతులు ఎంతో ఆనందంగా చెప్పడం జరిగిందండి. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, జరిగిన వారం రోజుల క్రితం నుంచి విపరీతమైన వానలు జిల్లాలో ఉంటున్నాయి. నిన్న మొన్న మా ఎమ్మెల్యే గారు అన్ని మండలాలు తిరిగి అధికారులని ప్రతి సర్వే చేయమన్నారు. కానీ మళ్ళీ ఇవాళ కూర్చుని వానకి రైతులు చాలా ఇబ్బంది పాలవుతారు. అన్ని కోతలకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం చేస్తూ మా మినిస్టర్ గారు కూడా మరి ఈ నియోజకవర్గాన్ని వారు కూడా అతను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా మరొకసారి ఈ యొక్క ఏరియాలో 3 మండలాలు ఉన్నాయి మాకు. 3 మండలాలు ఒకసారి మళ్ళీ, ఎందుకంటే నిన్న ఇవాళ కూర్చున్న వాళ్ళని ఇంకా రైతులు దెబ్బతింటారు కాబట్టి ప్రతి గింజ కొంటారని నమ్మకం రైతులకి. అది అమలయ్యేలా చూడాలని కోరుకుంటూ, నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కూటమి నాయకులను అసహించుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. బీసీ నాయకులను అణచివేసే ధోరణిలో ఇలా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే బీసీలు ఊరుకోరన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెట్టడం నీచమైన చర్య అని, కూటమి పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని, తుఫాన్ బాధిత రైతులకు పరిహారం ఎగ్గొట్టడానికి కాశీబుగ్గ ఘటన గురించి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని సునీల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అక్రమ కేసులు మానుకొని తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని, కాశీబుగ్గ ఘటన బాధితులను ఆదుకోవాలని సునీల్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైన జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడము చాలా దారుణం. ఇది అసలు ఆయనకి సంబంధం లేని విషయాన్ని ఆయన మీద మోపి ఈ ప్రభుత్వం చేతకానితనాన్ని, అక్రమ మద్యాన్ని అమ్ముతూ తెలుగుదేశం నాయకులు దొరికితే అది వైసీపీ మీదకి పులమాలి, వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టాలి, అది డైవర్స్ చేయాలి అని చెప్పి జోగి రమేష్ గారిని మరి ఇరికించి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్కళ్ళు బయట సామాన్యులను కూడా కదిపితే కూడా ఒకటే అంటున్నారు, ఈ కాశీబుగ్గలో ఏదైతే జరిగిందో దారుణం, దానిలో ప్రభుత్వ ఫెయిల్యూర్ ఎలాగో ఉంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి జోగి రమేష్ గారి అరెస్ట్ని ఈరోజు ముందు తీసుకురావడం జరిగింది. ఇది ఎంతో మీ చేతకానితనాన్ని మీరు అక్రమ మద్యం అమ్ముతూ
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ స్కాములు చేసుకుంటూ బెల్ట్ షాపులు నడుపుకుంటూ అసలు ఎక్కడ చూసినా డబ్బు 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 ప్రతి బెల్ట్ షాపులో ఎమ్మెల్యేలకి వాటాలు. ఇంత వరస్ట్ పరిపాలన ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఎక్కడ చూసినా కూడా కౌంటర్లు తెరిచేసి ఎమ్మెల్యేలు కౌంటర్లలో డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అసలు గ్రిప్ లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం మీద. పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేయట్లేదు, ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఎమ్మెల్యేలు చేయట్లేదు, అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయట్లేదు. అస్తవ్యస్తంగా తయారైంది, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీకు వచ్చే ఎలక్షన్లో మీకు సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారిని నిర్దర్శనీయంగా లేని బురద జల్లి అరెస్ట్ చేయడం జరిగింది. 14 నెలలు 16-17 నెలల కాలం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. నకిలీ మద్యం కేసులో సుమారు తెలుగుదేశం నాయకులందరూ కూడా అందులో పాలు పంచుకొని, కుటుంబ నాయకులు పాలు పంచుకొని నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ఇంటికో బెల్ట్ షాపు, మద్యం అమ్మకాలని పెంచి ఆదాయం పొందడం కోసం, అలాగే 10 కేసులు మద్యం ఆ షాపులో అమ్ముడైతే 2 కేసులు నకిలీ మద్యం ఆ షాపుల్లో సప్లై చేసి నకిలీ మద్యం ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలను ఎత్తుకుని ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో కైవసం కాంగ్రెస్ పార్టీకి దానికి సంబంధం ఉంది. ఇంతకాలం నిజంగా జోగి రమేష్ గారు ఇంతకాలం నుంచి నకిలీ మద్యంలో ఉండుంటే ఇంతకాలం ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటారా? వాళ్ళు తెలియదా వాళ్ళకి? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కోసం. అంటే ఈరోజు పొలిటికల్ సినారియాలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మైలేజ్ని దాన్ని పాడు చేయటం కోసం, లేదా ఈ ఏదైతే మోందర్ తుఫాన్ వచ్చి ఈ రైతులకు జరిగిన నష్టాన్ని అక్కడ ఇన్సూరెన్స్ జగన్ గారు ఇన్సూరెన్స్ కట్టేవాడు, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వం తర్వాత పట్ల కాలంలోనే ఆ నష్టపోయిన ఇన్సూరెన్స్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి చెల్లించడం జరిగేది ఆ రైతులకి. ఈరోజు ప్రభుత్వం ₹1 ఇన్సూరెన్స్ కట్టలా. ఇన్పుట్ ఎగ్గొడటం కోసం, ఇన్సూరెన్స్ ఎగ్గొడటం కోసం, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రైతులకి మోసం చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ ఏదో బ్యానర్ ఐటెం కింద ఆయన్ని పొద్దున్నే అరెస్ట్ చేసి ఈరోజు ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. మేమందరూ ఖండిస్తూ ఉన్నాం. చేసిన నాయకులందరూనేమో తెలుగుదేశం నాయకులు, కుటుంబ నాయకులు. ఇంటికొక బెల్ట్ షాపు, ఊరికొక నకిలీ మద్యం. తప్పకుండా బేషరతుగా అన్నీ రిలీజ్ చేయాలి ఆయన్ని. ఎవరైతే ఎందుకంటే మొన్నే ఆయన కాంకదుర్గమ్మ సన్నిధిలోకి వెళ్ళి ఈ కేసులో నేను ఏమాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా మరి నేను లేను, ఉంటే నాకు అమ్మవారు క్షమించరని చెప్పి ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేసి దీపార్పణం కూడా జరిగింది. అలాగే ఆయన సవాలు విసిరాడు, మీరు ఎవరన్నా దమ్ము ధైర్యం ఉంటే మీరు నేను చేశానని చెప్పి అంటే వచ్చి చేయమని చెప్పి ప్రమాణ స్వీకారం చేయమంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. కేవలం దీన్ని డైవర్షన్ చేయడం కోసం, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసమే ఈ అరెస్ట్ని చూపించడం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ వెంటనే బేషరతుగా ఆయన రిలీజ్ చేసి అసలు నిర్దోషులు పట్టుకుని వారు శిక్ష పడేలాగా చేయాల్సిందిగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సైబర్ మోసాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ అన్నారు. ఈ నెల 9న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా సోమవారం బేమడోలు మండలం పలసానిపల్లి బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షత వహించారు. మేరీగ్రేస్ మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు స్పందించవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఉచిత న్యాయ సహాయానికి న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, లేని పక్షంలో టోల్ ఫ్రీ నెంబర్ 15100కు ఫోన్ చేయాలని ఆమె కోరారు. సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థినులకు న్యాయ విజ్ఞానంపై అవగాహన కల్పించారు. పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అని, లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠాలు కదా, అంటే ప్రజలే తమ తీర్పుని తాళ్ళే చెప్పేసుకుంటారు అనమాట. అంటే కోర్టుకి వెళ్ళక్కర్లా, కోర్టుకి వెళ్ళి అక్కడ డిస్ప్యూట్ ఉండేటప్పుడు లాయర్ని ఇవ్వడం వేరు, కోర్టుకి వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకునే విధంగా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఉపయోగపడుతుంది. అలాగే పోస్టులు కానీ, విమాన సర్వీసుల్లో టికెట్లు కానీ, బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత హాస్పిటల్స్లో కానీ, అలా ఈ సమస్య ఆ సమస్య అని ఏమీ లేదు. ఏదైనా సరే కోర్టుకి వెళ్లకుండానే సమస్య పరిష్కరించుకోవచ్చు లీగల్ సర్వీస్ అథారిటీ. అర్థమైంది కదా? కోర్టుకే వెళ్ళక్కర్లేదు. ఏ డిస్ప్యూట్ అయినా, సివిల్ అయినా, క్రిమినల్ అయినా, ఫ్యామిలీ గొడవలైనా, ఏ గొడవలైనా కానీ ముందుగానే వచ్చి ఒక అప్లికేషన్ రాసుకుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. న్యాయంగా ఇలా ఉంది, మీరు ఎలా చేయాలి, కోర్టుకి వెళ్ళినా మీకు ఎలా జరుగుతుంది, కాబట్టి
ఇద్దరిని రాజీ చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు. కాబట్టి కోర్టులకే వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోక్కర్లేదు. లీగల్ సర్వీస్ అథారిటీకి వస్తే కోర్టుల కంటే ముందుగానే ముందస్తు వ్యాజ్యాలు అంటారు, అట్లా ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటారు. కేసు కోర్టులోకి వెళ్లకుండా ముందుగానే సమస్య పరిష్కారం. కాబట్టి మీరు ఇప్పుడు ఏంటంటే 9 to 10 అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నారు కాలేజీ లెవెల్. కాబట్టి మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ వయసు నుంచే మీరు మేము ఏం అవ్వాలి, ఏం చెయ్యాలి, మేము ఏది గోల్ రీచ్ అవ్వాలని పెట్టుకోండి. చట్టాలు ఎలా వస్తాయి తెలుసు కదా మీకు. ఏదైనా సమస్యలు ఉంటే మనకి మనం తయారు చేసుకుంటాం చట్టాలు, మనకి ఉపయోగపడాలి. సో ఈ చట్టం మనకి ఉపయోగమా కాదా? స్త్రీలందరికీ ఉచితమైనా మీ అందరికి ఉచితమైనా కాదా? ఈ విషయం మీకు తెలుసా? ఎప్పుడైనా ఉన్నారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నైబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ హౌస్లో కానీ, మీ ఊళ్ళో ఎవరికైనా కానీ, ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే ఈ విధంగా చెప్పండి. ఎవరెవరికి ఉచితం అది? వీళ్ళందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళకి ఉద్యోగం ఉన్నా, వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళైనా సరే అందరికీ ఉచితమే. అలాగే పిల్లలందరూ, అలాగే జైల్స్లో ఉన్న వాళ్ళందరికీ, ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, ఇంకా ఎవరి ఆదాయం అయితే 3 లక్షల లోపు ఉంటుందో ఏడాదికి వాళ్ళు, అట్లాగే డిజేబుల్ పీపుల్ వీళ్ళందరికీ, ఇంకా కొంతమంది ఉన్నారు సెక్షన్స్లో, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉచితమే. సో ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఉచితమా లేదా ఇంకెక్కడైనా? ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడ పని చేసినా, మీకు ఏ సమస్య వచ్చినా సరే అది కాంటాక్ట్ చేయొచ్చు, ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595.
సిరిమువ్వ 28వ వార్షికోత్సవం స్థానిక గమినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. సిరిమువ్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గమిని సుబ్బారావు, పెదకృష్ణంరాజు, బుద్దాల రామారావు, గట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదర్శంగా ఉండి అవార్డ్స్ స్వామి సంవత్సరాలు ఈ సంస్థ నడిచిందంటే ఎంత గొప్పతనం. ఆ గొప్పతనానికి మరి మా పెద్దింటి శ్రీనివాసు మరి ఎంతో కృషి చేసి దానికి సెలక్షన్లు ఎవరెవరు పెట్టాలి, ఎవరైనా దానికి మళ్ళా ఆర్డర్ పెట్టి ఆ పేరు తీసుకుని ఆ పేర్లు అవునా కాదని మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని ఇన్ని రకాలుగా చేస్తామనేది చాలా సహాయం. తర్వాత నిజంగా కూడా చెప్పాలంటే రేపు 7వ తారీఖు ఇంట్లో వివాహం ఉంది. అయినా కూడా ఈ సంవత్సరం ఆగుతాడేమో అని అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా ఆగేలాగా నాకు కనపడలేదు. మరి నిజంగా కూడా ఇవాళ నరసింహరావు గారు మరి శంకరాము మరి ఊదుతూ అంటే అది ఊదుతూ ఉంటారు, రేపు పూరించుతూ ఉంటారు. రేపు పూరించడమే మన భాషలో. పూరించడం వల్ల నిజంగా ఇవన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతుంది. నిజంగా నా మనవడికి ఆయన ఆ కార్యక్రమంలో ఫస్ట్ రోజు ఆయన సంఘాన్ని పూరించారు. ఆ పూరించిన వెంటనే ఎక్కడా కూడా చిన్న ఆటంకం రాకుండా డైలీ అలాగా 10 రోజులు 12 రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతూ వచ్చినాయి. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన రైతు బజార్కు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం మధ్యాహ్నం రిబ్బన్ కట్ చేశారు. తొలుతగా తాడేపల్లిగూడెం విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్కు పెద్ద తాడేపల్లిలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వాగతం పలికి కార్లతో ర్యాలీగా వచ్చారు. రైతు బజార్ ప్రాంతం చుట్టూ కిరాణా దుకాణాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మంత్రి ఆ స్టాల్స్ ను పరిశీలించారు. మంత్రి అతి తక్కువ సమయాన్ని కేటాయించి 6 గంటలకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పేతాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, ఆరవ శ్రీధర్, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షులు కట్కెలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయి రమేష్, కూటమి పార్టీలు పట్టణ రూరల్ మండల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, దువ్వా శ్రీను, పుల్లాబాబి, అడపా ప్రసాద్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, డిపిఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత సమస్యల మీద పీజీఆర్ సిస్టమ్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అని ఒకటి తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరుగుతున్నది. మీ యొక్క ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకున్నచో మీరు సంబంధిత అధికారులను పంపించి పర్యవేక్షణ చేయించి మీ సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు వ్యక్తిగత సమస్యలు ఏమైనా అంటే స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ ఇలా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు నేరుగా ఈ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకునవచ్చును. అదేవిధంగా మీరు పురపాలక సంఘంకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి పాల్పడవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను బయట వేయకుండా తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం అందించాలి. రోడ్ల మీద కానీ, డ్రైన్ల మీద కానీ వేయడానికి లేదు. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గుడ్ షెడ్ వద్ద సత్య కోదండరామిరెడ్డి అధ్యక్షతన సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు చిత్రపటానికి అధ్యక్షులు సత్య కోదండరామిరెడ్డి, కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభను ఉద్దేశించి అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 1982లో గణపవరం మండలంలో రైస్ మిల్ కార్మికుడిగా ఆయన పనిచేస్తూ పార్టీలో డివైఎఫ్ఐ ఉద్యమంలోకి వచ్చారని, 1984లో తాడేపల్లిగూడెం సిఐటియును నిర్మించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని అల్లూరి సత్యనారాయణ, ఆర్ఎస్ కొల్లా వెంకటరత్నం ఇటువంటి అగ్రనాయకుల సమక్షంలో పనిచేసిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరి సాయిరెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కరి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, గాది వెంకట్రావు, మద్దాల పుత్రయ్య, ఆకుల నారాయణ, బుద్ధాల నాని, యూనియన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే బాబురావు గారు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని గణపవరం రైస్ మిల్లో ఒక డ్రైవర్గా పనిచేసేవాడు. ఆయన డ్రైవర్గా పనిచేస్తూ యువ సంఘంలో చేరి యువ సంఘం బాధ్యతలు చూసుకుంటూ అప్పుడున్న రైస్ మిల్ కార్మికుల యొక్క సమస్యల మీద అతను రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తర్వాత 1984లో తాడేపల్లిగూడెం సిఐటిని తీసుకొచ్చాం మనం. అప్పటికి అల్లూరి సత్యనారాయణ గారు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొల్లా వెంకటరత్నం గారు ఇటువంటి నాయకుల మయాన్ని, ఆర్ఎస్ గారి మయాన్ని ఆయన పనిచేసిన వ్యక్తి చింతకాయల బాబురావు గారు. తాడేపల్లిగూడెంలో ఉన్న మొత్తం మార్కెట్లన్నీ కూడా సిఐటిలో తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించింది బాబురావు గారు. మన రైల్వే గూడ్ షెడ్లో తౌడు ఫ్యాక్టరీకి మనకి 90 రోజులు పోరాటం జరిగింది. ఎఫ్ఐకి మనకి పోరాటం జరిగింది. సిడబ్ల్యూఎస్కి మనకి పోరాటం జరిగింది. రంగరాజు గారు రైస్ మిల్లో తుపాకు కాల్పుల వరకు వెళ్ళింది. అయినా ఎక్కడ ఆయన చెల్లించలే. కుటుంబ వాళ్ళలోనే ఇబ్బంది పడ్డాడు, పార్టీలోనే అనేక ఇబ్బందులు పడ్డాడు, జైలు జీవితం అనుభవించాడు. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన శక్తి చదవకుండా పార్టీ నిబద్ధత కోసం పెట్టిన జెండా ఏదైతే జెండా ఉందో జెండానే దుశ్వాస విడిచే వరకు కూడా ఆయన పనిచేసాడు. ఆయన రైల్వే గుడ్ షెడ్ గారికి బాబురావు గారిని గణపారం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి 1984లో ఇక్కడ ఆయన ప్రస్తాపం స్టార్ట్ అయింది. ఆయనతో పాటు నాగిరెడ్డి గారు, నేను, బాబురావు గారు ఈ రైల్వే గుడ్ షెడ్కి కష్టకాలంలో ఉన్నది ఏంటి పరిస్థితి, ఎలాగెళ్ళాలి అనే ఆలోచనతో అప్పుడు మనకి టౌన్లో కార్మికులు ఉన్నారో గ్రామాల నుంచి ఇది మనకి కార్మికుల్ని పోటీ కార్మికులు తీసుకొస్తాకే అవకాశం ఎక్కువ ఉన్నదనేది మనం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ సంఘం, రైతు సంఘం నిర్మితేనే కానీ దీన్ని అరికట్టలేమనేది ఆ రోజుని బాబురావు గారు మేము అంతా నిర్ణయం చేసుకుని మన గ్రామాల్లో డివైఎఫ్ఐ విస్తరంగా ఒక ఈ 12 సంవత్సరాలు సుదీర్ఘంగా రాత్రుల్లో పోవాలనేది కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది. ఆ తర్వాత మేము 1984 అలుగు చట్టని వెళ్ళొచ్చినప్పుడు కూడా మేము పాలపల్లు ఆసంట వెళ్ళాం. బాబురావు గారు, నేను, నాగిరెడ్డి గారు. అక్కడి నుంచి ఆ ప్రయాణం మాతో మా ఆయన మీరు పార్టీ సభ్యత్వం తీసుకుంటాను కుదరదని ఆయన పైన మమ్మల్ని పార్టీ సభ్యుల కింద తయారు చేసి కసరత్తు చేయించి దీన్ని ఈ స్థాయికి మేము వస్తా కూడా కారణం బాబురావు గారే. తాడేపల్లిగూడెం హోటల్ స్వీట్స్ అండ్ బేకరీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పైబోయిన రఘు పుట్టినరోజు వేడుకలు ఆదివారం అసోసియేషన్ అధ్యక్షులు వేగి శ్రీనివాస్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది.
కేక్ కటింగ్ చేసి పుష్పగుచ్చంలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొనగళ్ల హరినాథ్, జిల్లా సెక్రటరీ మేడిశెట్టి చైతన్య, ట్రెజరర్ ఆకుల రామకృష్ణ, కింగ్స్ హోటల్ అధినేత అబ్బు తదితరులు పాల్గొన్నారు. వైభవన్ రఘు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా హోటల్ అసోసియేషన్ తరపున ఈరోజు కేక్ కటింగ్ చేయడం అనేది, అలాగే మా గౌరవ అధ్యక్షులు వైభవన్ రఘు గారు నుండి నీరోళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా బలుసులమ్మ ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం హోటల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులైనటువంటి పెద్దలు వైభవన్ రఘు గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని తాడేపల్లిగూడెం హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీని గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో హోటల్ మరియు స్వీట్స్ బేకరీ షాప్స్ చిన్న పండ్లు కానీ ఏదైనా సరే సంపూర్ణంగా వ్యాపారం చేస్తూ ఉంటే పూర్తి మద్దతు వైభవన్ రఘు గారు. ఏ అధికారి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే వారితో మాట్లాడి హోటల్ అసోసియేషన్ని బతికిస్తున్న వ్యక్తి వైభవన్ రఘు గారు. అలాంటి వ్యక్తి నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా హోటల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వైభవన్ రఘు గారి బర్త్డే సెలబ్రేషన్ పుట్టినరోజు వేడుకలు మేమందరం మరి వారి స్వగృహంలో మా హోటల్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ఇవాళ ఇక్కడ పుట్టినరోజున జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. పెంటపాడు వెలమపేటలో శ్రీ గౌరీశంకర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెలమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గౌరీశంకర ఉత్సవాలు కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. దానిలో భాగంగా 8వ రోజు సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. అనంతరం గౌరీదేవి అమ్మవారికి పాలు, వివిధ పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా లక్ష బిల్వార్చన, చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మంగళవారం రాత్రి 8 గంటల నుండి దేవస్థానం వారిచే శివపార్వతుల శాంతి కళ్యాణం, 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం, తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయన్నారు. 6వ తేదీ రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమంతో ఈ గౌరీదేవి పూజలు ముగుస్తాయని తెలిపారు. ఒకసారి ఏం చేస్తారండి? వద్దులే బాబా, అయిపోతే నేను చుట్టాను. శ్రీ గౌరీశంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు 7వ రోజు గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, అభిషేకము, కుంకుమ పూజ, నక్షత్ర హోమము, చండీ హోమముతో పాటుగా ఈరోజు కార్తీక సోమవారం సందర్భముగా గౌరీశంకరునికి ఏకాదశ రుద్రాభిషేకములు, లక్షపత్రి పూజ జరుగుతున్నవి. ఈరోజు సాయంత్రం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుని ఈ పూజల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామివారి, అమ్మవారి దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని, అయ్యవారిని కోరుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం నుంచి హోమం మరియు అభిషేకము మరియు సాయంత్రం శివ కళ్యాణం ఈ యొక్క కార్యక్రమాలు తలపెట్టినారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం డిపో నుండి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పంచారామ దర్శన యాత్ర బస్సు ఆదివారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరింది. ఆర్టీసీ డిపో మేనేజర్ దానమ్మ, అసిస్టెంట్ మేనేజర్ సుధారాణిలు యాత్ర బస్సును ప్రారంభించారు. తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరి పంచారామాలు మొదలైన క్షేత్రాన్ని దర్శింపచేసి తిరిగి సోమవారం డిపోకి చేరతాయన్నారు. పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు పంచారామాలు, ఏకాదశి రథులు, నవజనార్దనులు, అష్ట సోమేశ్వరులు, కుండలేశ్వరం, భద్రాచలం, దత్తక్షేత్ర దర్శనం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుటకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెబుతూ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
పంచారామ క్షేత్ర దర్శనికి 2 బస్సులు బయలుదేరడం జరుగుతుంది. లాస్ట్ వీక్ కూడా 2 బస్సులు వెళ్ళినాయి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం నైట్ తాడేపల్లిగూడెం నుంచి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు బయలుదేరి సోమవారం మొత్తం 5 పంచారామ క్షేత్రాలు దర్శింపజేసి సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సులు ఇన్కమింగ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు 2 బస్సులు వెళ్ళడం జరుగుతుంది. ఇవే కాకోకుండా ఇంకా మేము శ్రీశైలం కానీ, భద్రాచలం కానీ, కొండలేశ్వరం, అరుణాచలం బస్సులు కూడా పంపిస్తున్నామండి. చాలా రెగ్యులర్గా వెళ్తున్నాయి. అట్లాగే మన్యసీమ దర్శిని అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా బస్సులు పంపించాము. ఆ మన్యసీమ దర్శిని ఎక్కువగా స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం కూడా బస్సులు బుక్ అయినాయండి. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని చక్కగా మీరు ఈ హాలిడేస్లో కానీ లేకపోతే ఈ లేజర్ డేస్లో చక్కగా ఎంజాయ్ చేస్తారని, ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో వారు శైవక్షేత్ర దర్శిని, ఈ పంచారామ క్షేత్ర దర్శిని ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. శివక్షేత్రాలకి ఎక్కడికైనా సరే టూర్ ప్యాకేజెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా మన్యసీమ దర్శినిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేమో కార్తీక వనభోజనాలు చేయడానికి వ్యూ పాయింట్, జలతరిగిణి, రబ్బర్ ప్లాంట్స్ ఇవన్నీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మన్యసీమ దర్శిని సందర్శించుకోవచ్చు. అదేవిధంగా శ్రీశైలానికి, అరుణాచలానికి కూడా ప్రత్యేక బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చే ఈ అమౌంట్తో ఈ ప్యాకేజీలని, టూర్ ప్యాకేజీలని ఏర్పాటు చేస్తున్నాము. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ అండి. కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని స్థానిక జువ్వలపాలెంలో శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలుగా పాలూరి శ్రీనివాసరావు, అంబటి హనుమంతరావు ఆర్థిక సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సందర్భంగా ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆలయంలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి వివిధ పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించి స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్యలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సోమవారం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిదనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం ఈ ఆలయంలో అన్నదానం నిర్వహించే విధంగా దాతలు సహకరించాలని కోరారు. కార్తీక మాసం 2వ వారం సందర్భంగా మన జోల్పాలెం గ్రామంలో శివాలయంలో ఉసిరి చెట్టు, నెక్స్ట్ కార్తీక మాసం అన్న సమారాధనకి సహకరించిన మన పాలూరు శ్రీనివాసరావు అంటే పిప్పర్ సీని గారు అంటారు, అలాగే మన అమ్మట హనుమంతు గారు, వీళ్ళిద్దరూ ఈ వారం ఆర్థిక సహకారం చేసి భోజనాలు గట్రా వీళ్ళ పురమాయించారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఈ 4 వారాలే కాదు, నెక్స్ట్ మన ఊళ్ళో గ్రామాల్లో పెద్దలు ఎవరైనా పూనుకుని ఇది కంటిన్యూస్గా చేస్తే మరీ బాగుంటుందని, అలాగే ఒకవేళ అంటే ఎక్కువ మంది 500 మంది 600 మంది కాకపోయినా 100-200 మందితో అయినా సరే ప్రతి వారం ఇది కొనసాగితే బాగుంటుందని, దాని వంతుగా నా వంతు కూడా సహకారం చేయమని నేను కూడా చేస్తాను. మీరు అందరూ పూనుకుంటేనే. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామం తరపున పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరూ ఐక్యతగా ఇలాంటివి చేస్తున్నప్పుడు అందరూ కూడా కృషిగా ఒక ఐక్యతగా చేయాలని. కార్తీక మాసంలో 2వ సోమవారంలో జరుగుతున్నటువంటి ఈ అన్న వితరణ కార్యక్రమానికి దాతలుగా మన అమ్మటి హనుమంతు, అలాగే పాలూరు శ్రీనివాసరావు చౌదరి గారి అబ్బాయి ఇద్దరు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. వాస్తవంగా ఇది మన ఊరు ఆర్థికంగా చాలామంది చాలా బలపడి ఉన్నారు. కాకపోతే ఒక పుట్టినరోజునో ఫంక్షన్ లేకపోతే పెళ్లి రోజు అని ఇటువంటి కార్యక్రమాలకు కూడా బయటికి వెళ్ళి అక్కడక్కడ డొనేట్ చేస్తాం, అక్కడికి వెళ్ళి అందరిని కేకేస్తాం, అలా జరుగుతుంది. అలా కాకోకుండా మన ఊరిలోనే ఈ కార్యక్రమం చేసేలాగా చిన్న ఎంత ఒప్పుకుంటే అంత వరకు చేసేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రతి ఒక్కరూ దానికి సహకరించి స్పందించాలని
అలాగే మన శివాలయం చాలా ప్రతిష్టాత్మకమైంది. పూర్వం అయితే ఈ శివాలయానికి చుట్టుపక్కల రాజ్యాల నుండి కానీ, అలంపురం నుంచి కానీ, పత్తిపాడు నుంచి కానీ బళ్ళు కట్టుకుని వచ్చి మరీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఈ అవకాశం ఇచ్చిన ఊరు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా ఈ కార్యక్రమం మా చిన్నాన్న చెప్పినట్టు కంటిన్యూగా చేస్తే ప్రతి వారం కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్తున్నాను. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. ఎటువంటి హడావిడి లేకుండా కురిసిన వర్షం ప్రజలకు అంతరాయం కలిగించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత 4 రోజులుగా ఎండతో వాతావరణం అనుకూలంగా ఉంది. సోమవారం మళ్లీ కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షం రైతులకు నష్టం కలిగించింది. తాడేపల్లిగూడెం భౌత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న దివ్యాంగుల పిల్లలకు పాజియా రతిపా పాప పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు ఆశా ఇస్మాయిల్ దంపతుల పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. దివ్యాంగుల పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఉషా, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం బేమిడోలు రైల్వే గేటు వద్ద జనసేన పార్టీ శ్రేణులను కలిశారు. తాడేపల్లిగూడెం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో బేమిడోల్లో ఆగారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన శ్రేణులతో మంత్రి మమేకమయ్యారు. గ్రామానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ను పార్టీ శ్రేణులు, మండల అధ్యక్షులు మదన్ గజమాలతో సత్కరించారు. మరొకమారు బేమిడోలు పర్యటనకు విచ్చేస్తానని నాదెండ్ల పార్టీ శ్రేణులకు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రైస్తవ నాయకుడు బిషప్ డాక్టర్ జీజే జ్యోతి ఆనంద్ 2 నెలల పాటు అమెరికాలో సువార్త పరిచర్యలో దేవునిచే వాడబడి తిరిగి తాడేపల్లిగూడెంకు చేరుకున్న సందర్భంగా ఆయనకు ఆహ్వానం తెలిపారు. యూపీఏ తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలంల పాస్టర్ల నాయకులు, అర్బన్, రూరల్ క్రైస్తవ పెద్దలు కలుస్తున్నారు. రెవరెండ్లు తానింకి ఇజ్రాయెల్, సుధాకర్, మల్లిపూడి చంటిబాబు, రామారావు, విశ్వేశ్వరరావు, నాగేశ్వరరావు, రాపాక ప్రసాద్ రాష్ట్ర నాయకునికి స్వాగతం పలికారు. ఉంగుటూరు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు మైనం సాల్మన్ రాజు, నక్కా విద్యాసాగర్, గంజి మెలాంగ్టన్, సబ్బితి బెనర్జీ, దైవ సేవకులు పాస్టర్ ఇజ్రాయెల్, రామారావు, చంటిబాబు, విశ్వేశ్వరరావు, సుధాకర్, కె నాగేశ్వరరావు, మనోహర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఐసీసీ ప్రపంచ మహిళా క్రికెట్ ఛాంపియన్షిప్ భారత మహిళా టీమిండియా జట్టు కైవసం చేసుకున్న సందర్భంలో బాలికలకు ఇన్స్పిరేటివ్గా భారత మహిళా టీమిండియా జట్టును అభినందిస్తూ స్థానిక సుబ్బారావుపేట వాణి పబ్లిక్ స్కూల్లో బాలికలచే విజయోత్సవ సభను వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వాణికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వాణికృష్ణ మాట్లాడుతూ భారత మహిళా జట్టు ఎంతో పట్టుదలతో చిరకాల లక్ష్యాన్ని చక్కని సమిష్టి కృషితో సాధించారని, మహిళలు ప్రస్తుతం అన్ని రంగాలలోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె బాలికలను ఉత్తేజపరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టును ఆదర్శవంతంగా తీసుకుని విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ముందంజ వేయాలన్నారు. భారత జాతీయ పతాకాలు చేతబూని జైహో భారత్ అంటూ స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయంలో కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి భక్తులకు విశేషంగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. 6 గంటల నుండి ప్రసాద వితరణ జరపబడింది. ప్రసాదదాతలు కాళ్ల త్రిమూర్తులు, అబ్బులు, సత్యవతి దంపతులు, మనుమలు షణ్ముఖ, మణికంఠ, శశాంక్ త్రిమూర్తులు జన్మదిన సందర్భంగా ప్రసాద వితరణ జరపబడింది. 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించబడింది. అన్న సమారాధన దాతలు పండూరి సత్యనారాయణ, చక్రవేణి దంపతుల కుమారులు బోసుబాబు, తేజశ్రీ, మనుమలు రిత్విక్, శ్రీసాయి, వేదార్చ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించబడింది. అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించారు.
భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమాధానం నిర్వహించడం జరిగింది. ఉదయం ప్రసాదం దాతలు కాళ్ళ త్రిమూర్తులు అబ్బులు గారు, వారి ధర్మపత్ని, వారి కుటుంబ సభ్యులతో వారి మణుమలు పుట్టినరోజు సందర్భంగా ఉదయం ప్రసాద వితరణ జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన గౌరవనీయులు శ్రీ పండూరు సత్యనారాయణ గారు, వారి ధర్మపత్రి చక్రవేణు దంపతులు, వారి కుమారుడు బోసుబాబు, వారి కోడలు తేజశ్రీ దంపతులు, అలాగే వారి మనవులు రిత్విక్ శ్రీ సాయి, వేదార్శ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం సేకరించడం జరుగుతుంది. అన్నదానాలు కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అందులోని కార్తీక మాసంలో అన్నదానం అన్నది మహాపుణ్యఫలం. అలాగే ఈ రోజున అన్న సమాధానం నిర్వహించిన సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని. కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని పెంటపాడు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గుడి వద్ద దీపాలు వెలిగించి తమ కోరికలను చెప్పుకున్నారు. స్వామివారికి పాలు, పెరుగు, వివిధ ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు. ముంబైలో జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలలో భారత జట్టు విజయం సాధించినందుకు వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. ఇక ముందు మహిళా టీంలతో ఐపీఎల్ పోటీలను కూడా నిర్వహించి మహిళలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. భీమడోలు మండలం పోళ్ల పీహెచ్సీ ఆవరణలో పోళ్ల గుండుగులను పీహెచ్సీ అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. భీమడోలు ఎంపీపీ రామయ్య, పోళ్ల గుండుగులను వైద్యాధికారులు డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ జాహ్నవి, సర్పంచ్ దాయం సుజాత సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రుల ప్రగతి, సమస్యలను గురించి పోళ్ల ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు, గుండుగోలను సీనియర్ అసిస్టెంట్ నాగరాజు వివరించారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఆసుపత్రి అధికారులు రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీపీ పలు సూచనలు చేశారు. అలాగే 8 సచివాలయాల పరిధిలో కూడా 8 ఫస్ట్ సెంటర్లో ఓపెన్ చేస్తూ 4 రోజులు కూడా రోస్టర్ సిస్టంలో 24 అవర్స్ కూడా ఈ యొక్క మౌలా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనే కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా 60 మంది అక్కడ మన రెవెన్యూ వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. వారికి నిత్యం మరి ఆరోగ్య సేవలు అందించడం, పర్యవేక్షించడం కూడా జరిగిందండి. ఎవరు కూడా మా పిహెచ్సి మెడికల్ హాస్పిటల్కి దాటుకుంటూ పెట్టకుండా ఇక్కడే మేము వారికి సత్వమైన సేవలు అందించడం జరిగింది. అలాగే ఇక్కడ డెలివరీస్ కూడా మన జిల్లాలోనే పెద్ద స్థాయిలో మన పూర్ణ పిహెచ్సి ఉందండి. ప్రజలు అదే కంటిన్యూ. ఈ అన్ని కూడా సేవలు చేయడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే మంచి వాతావరణం ఇక్కడ ఉండాలి. స్టాఫ్ అందరూ కూడా చక్కగా లిమిట్గా పనిచేసే స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉండాలి. దాని కొంచెం దాన్ని సేవలు చేసే కార్యక్రమంలో ప్రజలు సహకరించే విధంగా ఇక్కడ మాకు కొంత ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే మరి సర్పంచ్ గారు అయితే మీరే తెలియదు, మీ పైన సర్వే తీసుకెళ్ళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.